నిలిచిపోయిన స్థితిలో ఉన్నావా? ఆగిపోయిన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావా? అయితే ఈరోజు నువ్వు ఆగిపోవడానికి గల కారణం ఏంటి? నీ ఆర్థిక పరిస్థితులా? నీ కుటుంబ సమస్యలా? ఈరోజు నువ్వు అప్పుల సమస్యల గుండా బాధపడుతున్నావా? ఈరోజు అనారోగ్య సమస్యల వల్ల ఈరోజు నువ్వు నిలిచిపోతున్నావా? ఆత్మదేవుడు ఈరోజు ఒక లేఖనం ద్వారా నీకు ధైర్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి మహిమ కలుగును గాక. నిలిచిపో అని చెప్పేది లోకాత్మ, మానవుడు. కానీ సాగిపో, నేను నీకు ఆలోచన చెబుతున్నాను, నీకు మార్గాన్ని చూపిస్తున్నాను, ధైర్యంగా ఉండు. నీ మీద దృష్టి నిలిపి నీకే, ఈ మాటలు వింటున్న నీకే ఈ యొక్క ఆలోచన చెబుతున్నాను. ధైర్యం తెచ్చుకో. నేను నీ దేవుడను, నిన్ను విడవను, ఎడబాయను. హల్లెలూయా. దేవునికి